नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। కిందకి ఇలా ఉండాలి. ఇది ఇలా ఉండాలి. ఇది కిందకి దిగదా, ఇది కిందకి దిగదా, ఇది సరే ఇలా అలా ఉంచు. శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 21వ శ్లోకం. తయోః నిర్భిన్న హృదయః తర్జనైః జాత వేపతుః పథి శ్వభిః భక్ష్యమాణః ఆర్తః అఘం స్వం అనుస్మరన్ తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాతవేపతుః పతిష్వభిర్భక్ష్యమాణః ఆర్తోఘం స్వమనుస్మరన్ తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాతవేపతుః పతిష్వభిర్భక్ష్యమాణః ఆర్తోఘం స్వమనుస్మరన్ తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాతవేపతుః పతిష్వభిర్భక్ష్యమాణః ఆర్తోఘం స్వమనుస్మరన్ తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాతవేపతుః పతిష్వభిర్భక్ష్యమాణః ఆర్తోఘం స్వమనుస్మరన్. ప్రతిపదార్థములు. తయోః యమభటుల, నిర్భిన్న ముక్కలైన, హృదయః హృదయములు, తర్జనైః బెదిరింపులచే, జాత కలిగిన, వేపతుః వణుకు, పథి మార్గమధ్యమున, శ్వభిః కుక్కలచే, భక్ష్యమాణః కరువబడి, ఆర్తః దుఃఖితుడగును, అఘం పాపములను, స్వం తన, అనుస్మరన్ తలచుకొని. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. యమభటులచే గొనిపోబడినప్పుడు అతడు మిగుల విహ్వలుడై వారి చేతిలో వణికిపోవును. మార్గమధ్యమున కుక్కలచే కరవబడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకును. ఆ విధముగా అతడు తీవ్రముగా దుఃఖితుడగును. భాష్యం. యమభటులచే బంధితుడైన నేరస్తుడు ఈ లోకము నుండి యమలోకమునకు పోవునప్పుడు పెక్కు సునకములు తారసపుడుననియు, అతని నేరపూర్వకమగు ఇంద్రియ భోగ కర్మలను గుర్తు చేయుటకు అవి మురుగుచు ఖర్చుననియు ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. ఇంద్రియ భోగవాంఛచే క్రోధితుడైనప్పుడు
మనుజుడు దాదాపుగా అంధుడై విచక్షణను కోల్పోవునని భగవద్గీత ఎందు తెలుపబడినది. అతడు సమస్తమును మరుచును. కామస్తస్థైర్హృతజ్ఞాన. అతిగా ఇంద్రియ భోగమునందు ఆసక్తుడైనప్పుడు మనుజుని బుద్ధి నశించును. దాని పరిణామమును తాను అనుభవింపవలసి వచ్చిననియు అతడు మరచును. కానీ ఆ ఇంద్రియ భోగ కర్మలను మరొక్క మారు తిరిగి గణించే అవకాశమును యమరాజుచే నియమింపబడిన శునకములు ఒసగగలవు. స్థూల దేహమునందున్నప్పుడు అట్టి ఇంద్రియ భోగ కర్మలు ప్రభుత్వ చట్టముల ద్వారాను ప్రోత్సహింపబడుచుండును. అవి కుటుంబ నియంత్రణ రూపమున ప్రపంచమందలి ప్రతి దేశమందును ప్రోత్సాహమునందుచున్నవి. స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు ఒసగుచు అవసరమైనచో గర్భస్రావమునకు అనుమతి ఒసగబడుచున్నది. దీనికి అంతటికి ఇంద్రియ భోగమే కారణం. నిజమునకు సత్సంతానమును బడయుటకే మైదున సుఖము ఉద్దేశింపబడినది. అయినను ఇంద్రియ నిగ్రహణము లేని కారణమునను ఇంద్రియ నిగ్రహమున శిక్షణను సుఖ సంస్థ లేనందునను ఇంద్రియ భోగ పాపములకు జనులు బలియగుచున్నారు. మరణానంతరము వారు ఈ శ్రీమద్భాగవతపు పుటల యందు వర్ణింపబడిన రీతి శిక్షింపబడుదురు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి విపరీత కర్మల యొక్క వర్ణనం గురించి తెలియజేస్తున్నాడు. విపరీత కర్మలు అంటే ఏమిటి? చేయకూడనటువంటి పనులు. మరి మనం చూస్తున్నాం, ఆత్మజ్ఞానం లేనటువంటి వ్యక్తి అంటే తనను శరీరంగా భావించేటువంటి ఒక వ్యక్తి. మరి నేనే శరీరం అనుకున్నప్పుడు మరి శరీరం అంటే ఏమిటి? శరీరం అంటే ఇంద్రియ గ్రామం. ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాల సమూహం, అంతే కదా. శరీరం అంటే ఏముంది? ఇంద్రియాలు ఉన్నాయి, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా శరీరంలో? చెప్పండి. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని కలిపి ఉంచేటువంటి కొంత మాంసం ఉంది శరీరంలో, అంతే కదా. కాబట్టి ఎప్పుడైతే నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మనిషి తెలుసుకోడో అప్పుడు ఏం చేస్తాడో ఈ ఇంద్రియ ప్రీతి కోసం ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నూనం ప్రమత్త కురుతే వికర్మ అని చెప్పన్నారు. అంటే ఎప్పుడైతే నేనే ఈ ఇంద్రియాలు అని అనుకున్నప్పుడు మనకి తెలిసి ఉండొచ్చు మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలిసి ఉండొచ్చు. కానీ కేవలం మనం నేను శరీరం, నేను ఆత్మ, నేను శరీరం కాదు నేను ఆత్మను అని తెలిసి ఉండడం చేత, లేదా ఆత్మ చేసేటువంటి పనుల్లో నిమగ్నమై ఉన్నంత మాత్రం చేత మనం శరీర చేతనంలో వర్తించమని కాదు ఇక్కడ అర్థం. అవుతుంది కదా. మరి మనం చూస్తుంటాం ఎంతోమంది గొప్ప గొప్ప సాధువులైనటువంటి వాళ్ళందరూ కూడా మరి మాయ చేతిలో కీలుబొమ్మలు అయిపోతుంటారు అనమాట. చూస్తుంటాం కదా. ఎందుకంటే మాయని మనం జయించలేము అనమాట. మనం జయించలేము. కృష్ణుడు ఏం చెప్తున్నాడు 7వ అధ్యాయంలో? దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మాయా మామేవయ్యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే మనం ఎన్నటికీ మాయను జయించలేము. కానీ కృష్ణుడికి శరణాగతి పొందితే కృష్ణుడి ఆజ్ఞ మేరకు మాయ కొంచెం పక్కకు తప్పుకుంటుంది, అంతే. అదే జరిగేది. అంతేగాని మనం ఎన్నడూ కూడా మాయను జయించలేం. ఇది అర్థం చేసుకోవాలి. మాయామేతాం తరంతితే అని చెప్పన్నాడు కృష్ణుడు. తరంతి అంటే అర్థం ఏమిటి? దాటగలగడం అన్నమాట. చూడండి, దాటగలగడం వేరు, జయించడం వేరు, అవునా? తరంతితే అంటే దాటగలుగుతాడు. ఎందుకు దాటగలుగుతాడంటే కృష్ణుని యొక్క ఆజ్ఞ మేరకు మాయ ఆ జీవుడికి దారిస్తుందన్నమాట, అంతే. చూడండి, ఇప్పుడు సముద్రం దారిచ్చింది అనుకోండి మనకు, అంటే అటు ఇటు తప్పుకుంటుంది.
అంటే మళ్ళీ ఎక్కడ చూసినా అటు ఇటు తలకాయ తిప్పితే మళ్ళీ మాయే ఉంటుంది. కానీ మనం దాటడానికి మాత్రం మార్గాన్ని ఇస్తుంది అంతే. అంతేగాని మాయని ఎన్నడూ కూడా మనం జయించలేమనమాట. ఆ! మహామాయ అని చెప్పంటారు. బిగ్ మదర్ అని చెప్పంటారు. దుర్గాదేవి. ఎవరు కూడా దాటలేరనమాట. ఆ! అందుచేత మరి మనం చూడొచ్చు. మనం ప్రతిరోజు మనం శరీరం కాదు, మనం ఆత్మ, శరీరం కాదు ఆత్మ, శరీరం కాదు ఆత్మ, శరీరం కాదు ఆత్మ అని ఎంతగా మనం చెప్పుకుంటున్నప్పటికీ, అంటే మనం శరీరం కాదు ఆత్మ అని మనం చెప్పుకుంటున్నాం. కానీ భోగించాలనేటువంటి కోరిక మాత్రం పోయిందా మన నుండి? నేను శరీరం కాదు ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకొని ఉండడం వేరు. కానీ మన మనసులో ఇంద్రియ భోగ కోరిక, అవును నేను శరీరం కాదు ఆత్మనే, కానీ నేను ఈ శరీరం ద్వారా భోగాన్ని అనుభవించాలనుకుంటున్నాను. అంతే కదా! అందరికీ తెలుసు కదా! కానీ మనకు తెలిసినంత మాత్రాన అంటే సరే నేను శరీరం కాదు ఆత్మనే, కానీ నేను నేను శరీరంగా భావించుకుంటూ కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ప్లెజర్ ట్రిప్ అనమాట కదా, వినోదయాత్ర. ఆ? నాకు తెలుసు నేను ఈ శరీరం కాదు, నేను ఈ వాహనాన్ని కాదు, నేను ప్రయాణికుడినే. అయినా కూడా వాహనం ఉంది కదా, సరదాగా దాంతో చక్కగా తిరిగి వద్దాం అనుకుంటాం. అంతేనే కదా. లేకుంటే ఊరికే నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకున్నంత మాత్రాన ఎవరు ఇంద్రియభోగ కర్మల్లో నిమగ్నం అవ్వకుండా ఉంటారా? ఉంటారా చెప్పండి? సాధ్యమైనది? తెలుసు కదా నేను శరీరాన్ని కాదు ఆత్మనని తెలుసు. అయినా సరే మనం ఇంద్రియభోగ కర్మల్లో రతులం కాకుండా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఎందుకని? దానికి కారణం ఏమిటి? ఎందుకంటే మనలో, మన హృదయంలో ఆ యొక్క కామ బీజం అనేది ఉంది కాబట్టి. అంటే మనలో భోగించాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి. వాస్తవానికి మనం ఈ భూప్రపంచం మీదే కాదు, అసలు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామంటేనే దాని అర్థం ఏమిటి? మనలో కామం అనేటువంటిది ఉందని. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరు నాకు కామం నాకేం తెలియదండి అబ్బే అన్నాడు అనుకో, అది పిచ్చివాడు అన్నమాట వాడు. అర్థమవుతుంది కదా. కామం లేకపోతే ఎందుకు పుడతాం మనం? చివరికి బ్రహ్మదేవుడి పాత్రలో ఉన్నా కూడా మనం, చివరికి ఒక జీవి బ్రహ్మదేవుడిగా ఉన్నా కూడా దాని అర్థం ఏమిటి? ఎందుకున్నాడు అతను? అతనిలో కామం అనేది ఉంది కాబట్టి. చూడండి, భాగవతంలో మనం చూస్తాం కదా, మొదటి 2వ స్కందంలో బహుశా బ్రహ్మదేవుడు కూడా మాయ చేత ఏమైపోతాడు? భ్రమితుడై ఏం చేస్తాడు? తన కుమార్తె వెంటబడతాడు. మరి సాధారణమైన జీవులు మనం ఎంతటి వాళ్ళం? ప్రతి బ్రహ్మ అలా చేస్తాడని కాదు, కానీ ఒక బ్రహ్మ కూడా ఆ విధంగా చేయడం జరిగింది. అంటే మాయ ఎంత బలీయమైనది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మన యొక్క జ్ఞానం కావచ్చు, మన యొక్క వైరాగ్యం కావచ్చు, మన యొక్క తపస్సు కావచ్చు, మన యొక్క యోగం కావచ్చు, మన యొక్క యజ్ఞం కావచ్చు, ఇవేవి కూడా మనల్ని మాయ నుంచి రక్షించలేవు. వాస్తవానికి మాయ నుంచి మనం బయటపడాలంటే పూర్తిగా మనం భగవంతుడిని పూర్తిగా శరణాగతి పొందాలన్నమాట. అంటే భగవంతుడు చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించాలి. శరణాగతి పొందడం అంటే ఏమిటి? భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకోవడం. ఇది చెప్పుకున్నంత సులభం కాదనమాట. ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా సులభమే, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా సూక్ష్మంగానో లేదా స్థూలంగానో పతనం చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇదే జన్మలో భగవద్ధామాన్ని చేరుకోవడం అనేది అంత సులభం కాదు అందరికీ. అర్థమవుతుంది. మనం చెప్పుకుంటాం తత్వతః సాధ్యమే అని, కానీ అంత సాధ్యం కాదు, అంత సులభం కాదనమాట. అందుచేత ఇక్కడ మనకి శ్లోకాల్లో ఎవరి గురించి చెప్తున్నారంటే, ఎవరైతే అసలు నేను శరీరం కాదు నేను ఆత్మని అని తెలియకుండా ఉన్నటువంటి వాడు. తెలిసినవాడు ఏదో ఒక సమయంలో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయగలడు, కానీ తెలియనివాడు అసలు బయటపడే అవకాశం ఉందా? లేదు. కాబట్టి వాడు నేను శరీరాన్ని అనుకుంటాడు. కాబట్టి శరీరం అంటే ఇంద్రియాల సమూహం, కాబట్టి నేను భోగించాలి. ఆ భోగించడం కోసం మరి ఈ భౌతిక ప్రపంచంలో భోగించడానికి అత్యంత భోగ్య వస్తువుగా ఏది పరిగణించబడుతుంది? మైథునం. మైథునం అనేది అత్యంత భోగ్యమైనటువంటి విధానంగా పరిగణించబడుతుంది. మరి దానికి కావాల్సింది ఏమిటంటే స్త్రీ. కాబట్టి స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ ఇది అత్యంత బలీయమైనటువంటిది అనమాట. కాబట్టి ఏ వ్యక్తి అయితే మరి ఆ విధంగా ఈ కుటుంబ జీవనాన్ని ఇంద్రియభోగం కోసం స్వీకరిస్తాడో అలాంటి వాడిని గృహమేధి అని చెప్పన్నారు. అంటే వాడు ఇంకా పూర్తిగా కుటుంబ కార్యాల్లో నిమగ్నం అయిపోయి ఉంటాడు. అలాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనకి వివరిస్తూ ఉన్నారు శ్లోకాల్లో. అతడు ఏ విధంగా వృద్ధాప్యానికి చేరుకుంటాడు, ఏ విధంగా తీవ్రమైనటువంటి కష్టాలు పడతాడు, చివరికి ఏమవుతుంది? మరణ సమయంలో
క్రోధనేత్రులకు యమదూతలు తన కడకు వచ్చుటను గాంచి గొప్ప భీతితో అతడు మలమూత్రములు విడుచును. చూడండి, చాలామంది మరణ సమయంలో మలమూత్రాలు విడిచిపెడుతుంటారు. తెలుసా లేదా? మలమూత్రాలు విడిచిపెడుతుంటారు చాలామంది. ఎందుకని అంటే వాళ్ళు కోపంతో ఉన్నటువంటి ఎర్రటి కళ్ళతో వచ్చినటువంటి యమదూతల్ని చూడగలుగుతారనమాట దగ్గరికి. అంత భయానకమైనటువంటి వాళ్ళ దగ్గరికి రావడం చూసి వాళ్ళు బెదిరిపోయి ఏం చేస్తారు, వెంటనే మలమూత్రాలు విడుస్తారనమాట మరణ సమయంలో చాలామంది. ఆత్మని తీసుకువెళ్ళడం కోసం వస్తారు వాళ్ళు, శరీరంలోంచి ఆత్మను లాక్కెళ్ళడం కోసం వస్తారనమాట. ఎందుకంటే శరీరం పట్ల ఆత్మకి చాలా అనుబంధం ఉంటుందన్నమాట. ఇది ఎలాంటిదంటే మన స్తంభానికి గట్టిగా కౌగులించుకుని ఉన్నాం, మనం గట్టిగా పట్టుకుని ఉన్నాం. ఎవరన్నా వచ్చి మన మెడకి తాడేసి లాగుతున్నారనుకోండి, మనమేమో గట్టిగా పట్టుకున్నాం దాన్ని. కొబ్బరి చెట్టును తాటి చెట్టును 2 కాళ్ళు 2 చేతులు బంధం వేసుకుని గట్టిగా పట్టుకున్నాం. కానీ ఎవరన్నా వచ్చి మన తలకో లేకపోతే నడుముకో బంధం వేసి గట్టిగా లాగుతున్నారనుకోండి, ఎలా ఉంటుంది? జీవి పరిస్థితి అలా ఉంటుందన్నమాట. కాబట్టి భయంతో తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియక ఏం చేస్తాడు, మలమూత్రాలు విడిచిపెడతాడు. తర్వాత ఏమవుతుంది? రాజభటులు, ఏ రాజభటులు? యమరాజభటులు శిక్షార్థమై నేరస్తుని బంధించినట్లుగా యమదూతలు ఇంద్రియ భోగరతుడైన వారిని బంధిస్తారు. నేరస్తుని బంధించినట్లు సంఖ్యలు వేస్తారట వారు. అతనిని తీవ్రముగా శిక్షించడం కోసం వారు గొంతుకు ఉచ్చు బిగించి సూక్ష్మ శరీరమును కప్పివేయుదురు. చూడండి, ఎలా తీసుకెళ్తారు? మన జంతువుని ఎలా తీసుకెళ్తాం? మెడకే కదా తాడేస్తాం. ఆవుని ఎక్కడ కడతాం? కాలుకి తాడేస్తామా? లేదు, మెడకు తాడేస్తాం. కాబట్టి వాడిని పశువుగా పరిగణిస్తారన్నమాట. ఎందుకంటే పశువుగా, ఎందుకంటే వాడు పశు ప్రవృత్తుల్లోనే నిమగ్నం ఉన్నాడు కాబట్టి జీవితాంతం. పశు ప్రవృత్తులు అంటే ఏంటి? ఆహార, నిద్ర, భయమోదనాలు. దానికోసమే వాడికి ఇవ్వబడినటువంటి విలువైన మానవ శరీరాన్ని ఉపయోగించాడు కాబట్టి వాడిని పశువుగానే పరిగణించి వాడి మెడలోనే తాడువేసి లాగుతారు. తర్వాత వాడికి ఏం చేస్తారు? యాతనా దేహాన్ని ఇస్తారు. అంటే సూక్ష్మదేహం ఏదైతే ఉందో, మనం చూడండి, ఈ సూక్ష్మదేహం మన ప్రతిరోజు అనుభూతిలో ఉన్న విషయమే. మనం ఎప్పుడైతే కలగంటూ ఉంటాము రాత్రి సమయం, ఈ కళ అనేది ఎలా మనం కలగంటూ ఉంటాం? సూక్ష్మదేహంతో. సూక్ష్మదేహంలో ఏమి ఉన్నాయి? వీటితో తయారై ఉంటుంది సూక్ష్మదేహం. మనసు, బుద్ధి, అహంకారం కదా. మనం అందుకే కళలో మనం చూస్తుంటాం, మన వెంట పులి వెంట పడుతుంటుంది, పరిగెడుతుంటాం. పులి మీద పడి ఏం చేస్తుందంటే మన తలకాయ పీకేస్తుంది, మన గొంతుని కొరికి తలకాయ లాగేస్తుంది అనమాట. ఆ లాగిన విషయం మనం చూస్తుంటాం లేదా? అదేంటి, మన తలకాయ ఊడిపోతే మనం ఎలా చూడగలుగుతాం? ఎందుకంటే ఇవన్నీ యాతనా శరీరంతో మనం చూస్తున్నాం అనమాట. లేకపోతే మన ఎవరైనా చంపినట్టు చూడండి, కళలో ఒక్కోసారి పీడకలలు వస్తుంటాయి అనమాట. ఏదో పాము కరిచినట్టు, లేకపోతే సింహం ఏదో చేసినట్టు, లేకపోతే కొండ నుంచి ఎవరో తోసేసినట్టు, లేకపోతే ఎవరో మనని పొడిచినట్టు చూడండి. కానీ వెంటనే ఏం చేస్తాం? మళ్ళీ భయంతో మేలుకుంటాం. ఎందుకంటే ఈ సూక్ష్మ శరీరం మరణిస్తుందా? మరణించదు. యాతనా శరీరం అంటారు అనమాట. కాబట్టి అనేక బాధలు మనం అనుభవిస్తుంటాం. మనం పూర్వం చెప్పుకున్నాం, ఏదైతే చూడండి టామ్ అండ్ జెర్రీలో చూపిస్తుంటాడు కదా, ఎలుక పిల్లి నాటికి, బొమ్మల నాటికలో. ఆ ఎలుక పిల్లి బొమ్మల నాటికలో ఎలుకని పిల్లి చూర్ణం చేస్తుంది, లేకపోతే పిల్లి ఎలుకని చూర్ణం చేస్తుంది. కానీ మళ్ళీ అది అలాగే ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుందా లేదా? మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆ ఎలుకని పిల్లి ఏం చేస్తుందంటే పైన ఎలుక ఇక్కడ దాక్కుంటుంది, పైనుంచి అది ఏం చేస్తుంది? ఏదో ఒక వస్తువుని పడేస్తుంది. తప్పమని పడి ఎలుక ఏం చేస్తుంది? అది అలాగే ఒక పొరలాగా అయిపోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ కాసేపటికి చూపిస్తాడు, మళ్ళీ ఏమిటంటే ఇలా లేచి మళ్ళీ వచ్చేస్తున్నారు. అవన్నీ నిజమే. ఎక్కడ నిజం అంటే ఇక్కడ కాదు, ఎక్కడ? నరకంలో అవన్నీ మనం చూస్తాం. మరణించడం అనేది ఉండదు, నిజం కదా. మేకులు కొడుతుంటారు, లేకపోతే వేడి మనం చూస్తుంటాం కదా. టామ్ని జెర్రీని టామ్ ఏం చేస్తే తీసుకెళ్ళి వేడి నూనెలో పడేస్తాయి, అది ఫ్రై అయిపోతుంది, మళ్ళీ కాసేపటికి మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే ఎవరో మొత్తానికి నరక దర్శనం కలిగిందనమాట. వాళ్ళే ఇలాంటి బొమ్మల నాటికలన్నీ తయారు చేస్తారు. ఎందుకంటే అక్కడ విధానం అలాగే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు? వాడు చావకూడదు, ఎందుకంటే వాడు అనుభవించాలి కదా, భోగం అనుభవించాలి. వాస్తవానికి చావు అనేది లేదు కదా. చావు అంటే ఏమిటి చెప్పండి? శరీరాన్ని వదిలిపెట్టడం. ఏ శరీరాన్ని? మరణం అంటే ఏ శరీరాన్ని వదిలిపెడితే మరణం అంటారు. ముక్తి అంటే ఏ శరీరాన్ని వదిలిపెడితే ముక్తి అంటారు. స్థూల శరీరాన్ని వదిలిపెడితే మరణం అంటాం, సూక్ష్మదేహాన్ని వదిలిపెడితే ముక్తి అని చెప్పి అంటాం.
కాబట్టి మరణం అంటే ఏమీ లేదు, ఒక శరీరాన్ని స్థూల దేహాన్ని విడిచిపెట్టాం అంతే. వాస్తవానికి మరణించదు ఆత్మ, కానీ బాధను మాత్రం అనుభవిస్తుంది అనమాట, సుఖదుఖాలను అనుభవిస్తుంది. ఆ? మరి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే యమభటులచే తీసుకుని తీసుకుపోబడుతున్నప్పుడు అతడు ఏం చేస్తారంటే మిగుల విహ్వలుడై ఆ, వారి చేతిలో వణికిపోవును. మనం చూడండి, ఏదన్నా ఆవును కానీ లేకపోతే ఏదన్నా ఆ, ఎద్దుని కానీ మనకి సంబంధం లేనటువంటి దాన్ని బలవంతంగా లాక్కెళ్తున్నాం అనుకోండి, గొర్రెని కానీ మేకని కానీ కబేళాకి తీసుకెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తుంది అది? మీరు చూడండి, ఏదన్నా ఆవుని మనం బలవంతంగా మెడలో తాడేసి లాక్కెళ్తుంటే ఏం చేస్తుంది? వెంటనే మలమూత్రాలు విడిచిపెడుతుందా లేదా? అవునా కదా? లేకపోతే గొర్రెనో లేకపోతే కోడినో బలవంతంగా మనం లాక్కి వెళ్తుంటే వెంటనే అవి ఏం చేస్తే మలమూత్రాలు విడిచిపెడతాయి. అలాగే మనిషి కూడా ఎప్పుడైతే యమభటులు మనల్ని ఒక పశువులాగా లాక్కెళ్తూ ఉంటారో, చేతికి సంకెళ్ళేసి కాళ్ళకి సంకెళ్ళేసి లాక్కుపోతుంటారు. వెళ్ళినప్పుడు ఆ జీవుడు భయంతో వణికిపోతాడు. చూడండి, మిగుల విహ్వలుడై వారి చేతిలో వణికిపోవు. ఇదిలా ఉంటే మార్గమధ్యమున కుక్కలచే కరవబడుచు అతడు తన పాపకర్మలను గుర్తు తెచ్చుకును. అవి కరుస్తూ ఉంటే వాడి పాపాలు గుర్తొస్తుంటాయి. ఆ విధంగా అతడు తీవ్రముగా దుఃఖితుడవును. కాబట్టి ఎన్నో కుక్కలు తారసపడతాయట. చూడండి, మరి ఇక్కడ మనం చూస్తుంటాం, ఒక్కోసారి కుక్కలు ఇక్కడి నుంచి ఓల పెడుతుంటాయి కదా, కుక్కలు మనం చూస్తుంటే ఊ అని అరుస్తుంటాయి లేదా ఆకాశం వెంక చూసి. ఎందుకంటే వాటికి ఈ కుక్కలు కనిపిస్తాయి కాబట్టి. మీకు అర్థమవుతుందా? మనం చనిపోయినప్పుడు యమభటులు లాక్కెళ్తున్నప్పుడు అక్కడ కుక్కలు కరుస్తుంటాయి కదా, ఆ కుక్కల్ని ఈ కుక్కలు చూడగలుగుతాయి ఇక్కడి నుంచి. అందుకే ఆ కుక్కలను చూసి అరుస్తుంటాయి అనమాట. ఏమిటి కుక్కలు మనకంటే చాలా గట్టిగా పెద్దగా లేకపోతే గంభీరంగా భయానకంగా ఉన్నాయని ఇక్కడి నుంచి చూసి అరుస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే కుక్కలకి సూక్ష్మదేహాలు కనిపిస్తుంటాయి, యమభటులు కనిపిస్తారు వాటికి. అందుకే అరుస్తూ ఉంటాయి. అందుకే అలా అరిచినప్పుడు అశుభం అని చెప్పి వాటిని కొడతారనమాట, అరవద్దని. ప్రశ్నలు చివరిలో. కాబట్టి అతని నేరపూర్వకమగు ఇంద్రియ భోగ కర్మలను గుర్తు చేయుటకు అవి మురుగుచు ఖర్చుననియు ఈ శ్లోకమును బట్టి అవగతమగుచున్నది. ఆ దారిని బలవంతంగా లాక్కెళ్తుంటే ఇవి ఏం చేస్తాయి? వాళ్ళేమో ముందుకు లాక్కెళ్తుంటారు, ఈ కుక్కలు వాడి యొక్క పిక్కను పట్టుకుని వెనక్కి లాగుతుంటారు. అలా అయిపోతుంది జీవితం. ఎందుకని మరి మనిషి పాపం చేస్తాడంటే ఇంద్రియ భోగ వాంఛచే క్రోధితుడైనప్పుడు. కోపం ఎందుకు వస్తుంది మనిషికి? ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్థేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. అంటే ఇంద్రియార్థముల గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? అన్ని రకరకాల ఇంద్రియ భోగ వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉంటే వాటి పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఆసక్తి తీవ్రతరం అవుతుందో అప్పుడైతే కామంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ కామం అనేది తీరదో, అంటే మన కోరికలు ఎప్పుడైతే తీరవో, కోరికలు రెండు రకాలుగా ఉంటాయి. ఏమిటి? మన దగ్గర లేనిది ఏదో పొందాలని, రెండు ఉన్నది పోతుంది, ఉన్నదాన్ని రక్షించుకుందామని. చూడండి, మనం కోరుకున్నవన్నీ మనం పొందలేం, మన దగ్గర ఉన్న వాటిని మనం పోకుండా ఆపగలమా? అది ధనం కావచ్చు, ఆస్తి కావచ్చు, మనుషులు కావచ్చు, మన హోదా కావచ్చు, మన శరీరం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, దేన్నైనా సరే మనం పోకుండా ఆపగలమా? లేదా మనం కోరుకున్న వాటిని అన్నింటినీ మనం పొందగలమా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడైతే అలా అవుతుందో మనకి వెంటనే క్రోధం వస్తుందన్నమాట. చూడండి, కోపం వస్తుంది, నా కోరిక నెరవేరలేదని చెప్పి. ఆ క్రోధం వల్ల ఏమైపోతుంది? క్రోధాత్ భవతి సమ్మోహ. చూడండి, కోపం వల్ల ఏమవుతుంది? మనిషి మోహానికి గురవుతాడు అనమాట. చూడండి, దాదాపుగా అంధుడై విచక్షణను కోల్పోవునని భగవద్గీత ఎందుకు తెలుపబడినది. విచక్షణ కోల్పోతారట. చూడండి, క్రోధం అనేది వచ్చినప్పుడు. కామం వచ్చినప్పుడు కూడా అదే అవుతుంది. కామాతురాణం నభయం నలజ్జ అని చెప్పన్నారు. కామాతురతలో ఉన్నటువంటి వాడికి భయం ఉండదు, అంటే వాడు ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడతాడు. కామంతో ఉన్నటువంటి వాడు నా లజ్జ, సిగ్గు కూడా ఉండదు వాడికి. అంటే సావధానంగా మిగిలిన సమయాల్లో ఆ పని గురించి ఆలోచించినప్పుడు ఇదేమిటి, నేను ఎలా చేయగలిగాను ఆ పని అనుకుంటాడు. అవునా కదా? అంటే ఎప్పుడైతే సత్వగుణంలో ఆలోచిస్తాడో, సత్వగుణంలో ఆలోచించినప్పుడు వాడికి అర్థమవుతుంది, అయ్యో నేను చాలా తప్పు చేశాను, నేను ఆ విధంగా చేయకుండా ఉండాల్సిందే.
కానీ ఎప్పుడైతే రజోగుణంలో ఉంటాడో అప్పుడు అర్థమవుతుందా? రజోగుణంలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదనమాట. అందుకే ఉన్నారంటే వాడికి భయం ఉండదు, వాడికి సిగ్గు కూడా ఉండదన్నమాట. అలాగే ఎప్పుడైతే క్రోధంగా మారుతుందో అప్పుడు దాదాపుగా అంధుడై విచక్షణను కోల్పోతాడని భగవద్గీతలో చెప్పబడింది. అతడు ఏం చేస్తాడు? మోహం అంటే ఏమిటి? మర్చిపోవడం. ఏం మర్చిపోతాడు? తాను ఎవరనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు. నేను భక్తుడు అనే విషయాన్ని మర్చిపోతాడు, లేకపోతే నేను మనిషిని అనే విషయాన్ని మర్చిపోతాడు, లేకపోతే నేను ఎలాంటి హోదాలో ఉన్నానటువంటి విషయాన్ని మర్చిపోతాడు, అన్నీ మర్చిపోతాడు. ఏమవుతుంది? సమస్తమును మరుచును కామస్తస్థైర్హృత జ్ఞాన. చూడండి కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి కామం వలన ఏమవుతుందట? వాడి యొక్క జ్ఞానం అనేది అపహరించబడుతుంది అనమాట. చూడండి, అందుకే ఎప్పుడైతే ఈ కామం అనేది కలుగుతుందో మనిషి మొత్తం వాడు రోజు చదువుతున్నప్పటికీ, భగవద్గీత చదువుతున్నా, రామాయణం చదువుతున్నా, భాగవతం వింటున్నా, మనం ఎన్ని ప్రవచనాలు విన్నా, ఏం చేసినా, అన్నీ చేసినా మొత్తానికి ఆ జ్ఞానం అంతా సమయానికి గుర్తురాదు, మర్చిపోతాడు మనిషి. చూడండి, ఎందుకంటే కామం ఏం చేస్తుంది? వాడి జ్ఞానాన్ని అపహరిస్తుందట. మరి మనం చూసాం కదా, ఎంతో గొప్ప గొప్ప ఋషులు, మునులు, విశ్వామిత్రులు లాంటి వాళ్ళు, సౌభరి లాంటి వాళ్ళు ఎంతోమంది మనం చూసాం. మన ఉద్యమంలో కూడా పెద్ద పెద్ద సన్యాసులు లాంటి వాళ్ళే పతనం చెందడం మనం చూసాం. ఎలా జరుగుతుంది అది అంటే అదంతే. మాయ చాలా బలీయమైనటువంటిది అన్నమాట. మాయ ఏమంటారు? మాయకి దయ అనేది లేదన్నమాట. చూడండి, నిర్దయ. చూడండి, ఎవరిని వదిలేది లేదనమాట. మాయ ఎవరిని వదలదు. మాయకి ఎవడైనా ఒకటే, వాడు సాధువా, లేకపోతే గురువా, లేకపోతే వాడు బందిపోటు దొంగ, లేకపోతే దేశాధ్యక్షుడా, వాడు కుంటివాడా, లేకపోతే బిచ్చగాడా, కుష్టివాడా, లేకపోతే ఎవడైనా సరే మాయకి అవన్నీ అనవసరం అనమాట. పట్టించుకోదు అవన్నీ. కాబట్టి అతిగా ఇంద్రియ భోగనందు ఆసక్తులైనప్పుడు మనిషి యొక్క బుద్ధి నశిస్తుంది. చూడండి, తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశ. మర్చిపోతాడండి. స్మృతిభ్రంశాత్ బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పతనం చెందుతాడు. మళ్ళీ ఈ భౌతిక సంసారంలోకి పతనం అవుతాడు. కానీ ఆ ఇంద్రియ భోగ కర్మలను మరొక్క మారు తిరిగి గణించే అవకాశమును యమరాజు చే నియమింపబడిన సునకములో సగగలవు. చూడండి, కానీ వాడు చేసిన ఇంద్రియ భోగ కర్మలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ ఒక్కసారి లెక్క వేసుకునేటువంటి అవకాశం ఇస్తారట. ఎవరు ఇస్తారు? యమరాజు ఇస్తాడు. ఈ కుక్కల ద్వారా ఇస్తాడట. చూడండి, ఇప్పిస్తాడు ఒకసారి. ఎందుకంటే వాటిని చూసినప్పుడల్లా వాడు చేసిన పాపం గుర్తొస్తుందట జీవుడికి. స్థూల దేహమునందు ఉన్నప్పుడు అట్టి ఇంద్రియ భోగ కర్మలు ప్రభుత్వ చట్టముల ద్వారాను ప్రోత్సహింపబడుచుండను. చూడండి, దురదృష్టవశాత్తు పూర్వం మనుస్మృతి అనేటువంటిది ఉంది. మనుస్మృతి అంటే ఏమిటి? మనుస్మృతి అంటే ఏమిటి? మానవుల యొక్క ఎవరు మూలమైనటువంటి, మానవ జాతికి ఆరంభమైనటువంటి వాడు ఎవరు? మనువు. ఆ మనువు ఏం చేశాడంటే భగవంతుని యొక్క చట్టాలను అనుసరించి మనిషి సాంఘికంగా ఏ విధంగా నడుచుకోవాలో ఒక చట్టాన్ని ఇచ్చాడు. దాన్ని మనుస్మృతి అంటారు. కానీ ఇప్పుడు మనుస్మృతిని పక్కన పెట్టేసి ఏం చేశారు? ఇప్పుడు మానవులు తమకు తాముగా కొత్తగా చట్టాలను తయారు చేసుకున్నారు. కానీ మానవ నిర్మితమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనుస్మృతికి వ్యతిరేకంగా ఉంటాయి. అంటే భగవంతునికి చట్టం వేరు, మానవ చట్టం వేరైపోయిందన్నమాట. అంటే భగవంతుని చట్టంలో ఏవైతే తీవ్రమైనటువంటి పాపకృత్యాలో అవి మానవ నిర్మిత చట్టంలో తప్పులు కాదు అన్నట్టుగా అయిపోయాయి. మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ప్రభుత్వ చట్టం ప్రకారం ఏమిటి? అబార్షన్, గర్భస్థ శిశు హత్య, లేకపోతే గర్భనిరోధక సాధనాలు వాడడం. అంటే ఏమిటి? మైథున సుఖం కావాలి కానీ సంతానోత్పత్తి చేయకూడదు. దానికోసం ఏం చేస్తారు? గర్భనిరోధక మాత్రలు, దాని సేఫ్టీ పిల్స్ అని చెప్పంటారు. లేదా ఒకవేళ పొరపాటుగా వాళ్ళు వాడినటువంటి గర్భనిరోధక సాధనాలు విఫలమైతే అప్పుడు ఏమవుతుంది? గర్భం ధరిస్తుంది. ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాల మాత్రలు ఉన్నాయి. మళ్ళీ అది కూడా అవ్వకపోతే శస్త్రచికిత్స చేసి దాన్ని శిశువుని తీసేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వానికి ఆమోదం కదా. ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా లేదా? వీడానికి ప్రభుత్వ లెక్కల్లో ఇవన్నీ తప్పు కాదు, కానీ మనుస్మృతి ప్రకారం ఇవి తప్పు. కాబట్టి ఇక్కడ తప్పు చేసి ఇక్కడ తప్పించుకున్నా సరే అక్కడ మాత్రం వాళ్ళు శిక్షణ అనుభవించాల్సి ఉంటుంది. వాస్తవంగా మనుస్మృతి ప్రకారం కనుక మనం చట్టాలను తయారు చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే మనకి పంచాయతీ ఉంటుంది,
దాటితే ఇంకా పైన రాజు దగ్గరికి వెళ్ళేవారు. పూర్వం ఎలా ఉండేదంటే ముందు పంచాయతీలో తేల్చుకునేవారు అన్ని. పంచాయతీ అంటే ఏమిటంటే 5గురు వ్యక్తులు ఉంటారనమాట. 5గురు వ్యక్తులు ఉంటే దాన్ని పంచాయతీ అంటారు. ఆ? మరి అందులో తేలలేదనుకోండి, అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఇంక రాజు దగ్గరికి వెళితే చాలా కఠోరంగా ఉంటుంది శిక్ష. స్థానికంగా పరిష్కరించుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. స్థానిక కోర్టు ఒక తీర్పిస్తుంది, హైకోర్టు ఒక తీర్పిస్తుంది, సుప్రీంకోర్టు మరొక తీర్పిస్తుంది. అది పరిస్థితి. కాబట్టి భయంకరమైనటువంటి పాపాలు చేసి మానవ నిర్మిత చట్టాన్ని మనం తప్పించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ శిక్ష పడదో వ్యక్తికి సరిగా, ఎప్పుడైతే ఇక్కడ రాజు సరిగా దండించడో, అప్పుడు ఏమవుతుందంటే పైకి వెళ్ళాక ఇంకా తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయన్నమాట. అందుకే మనుస్మృతిలో మనం చూస్తే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఎవడన్నా దొంగతనం చేస్తే వాడికి చేతులు తీసేయడం. ఇప్పటికీ మనం చూస్తే ఇస్లాంలో ఉన్నాయి ఆ పద్ధతులన్నీ. ఇస్లాంలో ఈ షరియా చట్టం ఏదైతే ఉందో, దుబాయ్ లాంటి దేశాల్లో, ఈ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే షరియా చట్టాలు అమలు ఉన్నాయో అక్కడ మనం చూస్తే వాడు ఎడన్నా చేయకూడని పనులు చేస్తే వాడి కాళ్ళు చేతులు తీసేస్తారు, లేకపోతే బహిరంగంగా ఉరి తీస్తారు. ఇప్పటికీ ఉన్నాయి. రాళ్ళతో కొట్టి చంపడం ఇవన్నీ ఉన్నాయి. వాస్తవానికి అవన్నీ మనుస్మృతిలో కూడా ఉన్నాయి. అంటే శాస్త్రాలు ఏం చెప్పాయంటే వాడిని ఇక్కడ కఠినంగా మనం శిక్షించినట్లయితే వాడు మళ్ళీ మానవ జన్మ లభించే అవకాశం ఉంటుంది వాడు. చూడండి, ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ప్రాణానికి ప్రాణం అనేది మనుస్మృతి చట్టం. ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణం తీశారంటే వాడి ప్రాణం తీయాలి, వాడికి శిరచ్ఛేదనం చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే వాడు మళ్ళీ మానవ జన్మని పొందగలుగుతాడు. కానీ వాడికి క్షమాభిక్ష పెట్టి వదిలేశారనుకోండి, ఇక్కడ అంటే ప్రభుత్వ చట్టాల ప్రకారం వాడికి ఏదో 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష వేసి వదిలేశారు, వాడికి ప్రాణం తీల. దానివల్ల ఏమవుతుందంటే వాడు మరణించిన తర్వాత వాడికి మళ్ళీ మానవ దేహం రాదు. వాడు ఏం చేస్తాడు, మళ్ళీ జంతు దేహంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు సమయం వృధా అవుతుందా లేదా? అందుకే మనుస్మృతి ప్రకారం ఏం చేయాలంటే వాడికి అవతల వారిని చంపిన వారిని ఇక్కడే చంపాలన్నమాట. చంపితే అప్పుడు ఏమవుతుందంటే వాడికి మళ్ళీ మానవ జన్మ వస్తుందన్నమాట. వాడికి సమయం ఆదా అవుతుంది. కానీ ఈ రోజుల్లో ఎక్కడ కూడా మనుస్మృతి ప్రకారం చట్టాలు లేవు. అందరూ కూడా ఏం చేస్తున్నారు, క్షమాభిక్ష. కదా, బాగా ధనం ఉంటే మనం ఎవరన్నా మంచి న్యాయవాదిని మనం కొనుక్కోగలిగితే వాడు ఏం చేస్తాడు, మనం ఎంత దారుణమైన పనులు చేసినా సరే ఏదో ఒక విధంగా మనల్ని బయటపడేస్తాడు. అంటే ఏమని, వీడికి పిచ్చి, లేకపోతే వీడికి మతి స్థిమితం లేదు, లేకపోతే ఆ సమయంలో మద్యం తాగి ఉన్నాడు వీడు, లేకపోతే వీడికి మతి మరుపు ఉంది అనేదో బూటకపు డాక్టర్ సర్టిఫికేట్లు ఏవో సృష్టించి మొత్తానికి ఏం చేస్తారు, ఏదో రకంగా వాడిని తప్పిస్తారన్నమాట. మరణశిక్ష వేయకుండా. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాడికి మరణశిక్ష పడకుండా మనం రక్షించామని చంకలు బాదుకుంటారు. కానీ వాడికి అంతకంటే దారుణమైన శిక్ష అక్కడ పడుతుంది. ఎందుకంటే పడాల్సిన చోట శిక్ష పడలేదు కాబట్టి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటారు. తెలుసు దాని అర్థం ఏంటో? ఏముంటుంది? ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. కాదు, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే మన వస్త్రం చినిగింది, చినిగిన వెంటనే కుడితే ఒక కుట్టుతో పోతుంది, కుట్టుకోకపోతే 9 కుట్లు వేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత. మీకు అర్థమవుతుందా లేదు? ఏ స్టిచ్ ఇన్ టైం, సమయానికి కుట్టామనుకోండి అప్పుడు 9 కుట్లు పోతాయన్నమాట. అర్థమవుతుందా? అదే ఇక్కడ వర్తిస్తుంది. మనుస్మృతి ప్రకారం ఏమిటి, ఇప్పుడు వాడికి దొంగతనం చేశాడు, మనుస్మృతి ఏం చెప్తుందంటే చేతులు తీసేయాలని చెప్తుంది. ఇస్లామిక్ షరియా చట్టం కూడా అదే చెప్తుంది, చేతులు తీసేయాలి. వాడి చేతులు తీసేస్తే ఏమవుతుందంటే వాడు చేతులతో పోతుంది వాడికి, తర్వాత మళ్ళీ యథాతథంగా మానవ జన్మ వస్తుంది. కానీ వాడిని చేతులు తీయకుండా వదిలేశారనుకోండి, తర్వాత వాడికి ఏమవుతుంది, వాడు ఏ పంది కుక్కైనా పుడతాడనమాట. చూడండి, దొంగతనంగా కూరగాయలు ఎత్తుకెళ్ళిపోవడం, లేకపోతే అవి వెతికెళ్ళిపోతుంటాయి కదా. చూడండి, దాన్ని ఏమంటారంటే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే అది. కొద్దిగా చినిగినప్పుడు వెంటనే కుట్టుకుంటే ఒక కుట్టుతో అయిపోతుంది కదా, కొద్దిగా ఇలా కుట్టుకుంటారు, పిన్ వేసుకుంటే అయిపోతుంది. వదిలేస్తే ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువ చినిగిపోతుంది, అప్పుడు ఎక్కువ కుట్టాల్సి వస్తుంది దాన్ని. ఒక్కోసారి అది కత్తిరించి చేయాల్సి వస్తుంది. మన దేహంలో రోగం కూడా అంతే. శాస్త్రాలు చెప్తున్నాయి ఏమిటవి, రోగము, అగ్ని, అప్పు. చూడండి, ఈ మూడింటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని నిర్మూలించాలట, లేదంటే కాలక్రమంలో అది మనల్ని నిర్మూలిస్తుందని చెప్పారు. ఏమిటవి, అగ్ని, రెండోది
రోగం, మూడవది అప్పు. చూడండి, వడ్డీలకి వడ్డీలు, చక్ర వడ్డీలు పెరిగిపోయి ఇంకోటి ఏం చేస్తాడు, ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదా, ఐపీ పెట్టేసాడు అంటారు, పారిపోతారు వాడు. సాధారణంగా ఏంటంటే ఐపీ పెట్టినా సరే కొంతమంది చంపేస్తారనమాట. అర్థవుతుంది కదా, అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఐపీ పెట్టిన వాళ్ళు పారిపోతారు ఎక్కడికన్నా కనిపించకుండా. ఎందుకంటే వాళ్ళు కసి తీర్చుకోవాలనుకుంటారు కదా. అంటే నువ్వు మొత్తం అప్పులు చేసి నువ్వు చక్కగా ఇంద్రియభోగం చేసేసి నువ్వేం చేసావు, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేశావు, నా వల్ల అవ్వదని చెప్పి కోర్టుకు వెళ్ళావు. కోర్టు సరే అనేసింది, కానీ మేమేమన్నా వెధవలం చూస్తూ ఊరుకోవడానికి. వాడిని ఏం చేస్తారు, ఏదో రకంగా వాడిని చంపేస్తారనమాట. అందుకే వాళ్ళు పారిపోతారనమాట ఎక్కడికన్నా. అలాగే రోగం కూడా అంతే, వచ్చిన కొత్తలో దాన్ని మనం గమనించి దాన్ని వెంటనే నయం చేసుకుంటే సరిపోతుంది. లేదా తర్వాత ఒక అవయవం తీసేయాల్సి రావచ్చు, లేకపోతే మొత్తం మనం శరీరం వదిలేయాల్సి రావచ్చు. అగ్ని కూడా అంతే, కొద్దిగా ఉన్నప్పుడు ఆర్పలేదు అనుకోండి, మొత్తం ఇల్లంతా కాల్చేస్తున్నారు. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కుటుంబ నియంత్రణ రూపమున ప్రపంచమందలి ప్రతి దేశమునందు ప్రోత్సాహమునందుతున్నది. చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఇంద్రియభోగ కర్మలకు ప్రభుత్వ చట్టాలు ప్రోత్సాహం ఇస్తున్నాయట. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. స్త్రీలకు గర్భనిరోధక మాత్రలు ఇస్తూ అవసరమైనచో గర్భస్రావమునకు అనుమతి వసకబడుతున్నది. దేనికోసం ఇదంతా, దీని అంతటికి ఇంద్రియ భోగమే కారణం. అంతే కదా, అంటే భోగించాలని కోరిక ఉంది, కానీ బాధ్యత తీసుకోవాలనేటువంటి ఇది మాత్రం లేదనమాట. ప్రకృతి అనుమతిస్తుంది, నువ్వు కావాలంటే ఇంద్రియ భోగం చేయి, తప్పులేదు, కానీ బాధ్యతను తీసుకో. బాధ్యత లేకుండా ఇంద్రియ భోగం చేయాలంటే అప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు పశువు అన్నమాట. చూడండి, మానవ సమాజంలో వివాహం అనేది ఉంది కదా, మానవ సమాజంలో వివాహం అనేది ఉంది. ఎందుకని వివాహం అనేది ఉంది, ఎందుకంటే బాధ్యత ఉండాలి కాబట్టి. పశు సమాజంలో వివాహం అనేది ఉంటుందా, కుక్కలు, పందులు, పక్షులు ఇవన్నీ ఉంటాయి, వాటికి ఏమీ బాధ్యత లేదనమాట. అవి ఏ స్త్రీ పక్షితో లేదా ఏ స్త్రీ కుక్కతో పందితో కలిసిందో అది దానితోనే జీవితాంతం కట్టుబడి ఉండాలనే లేదు కదా బాధ్యత. అంటే బాధ్యత లేనివాడు పశువుతో సమానం అన్నమాట. ఇప్పుడు మనిషిగా ఉండొచ్చు, చూడడానికి మనిషిగా కనిపించవచ్చు, మంచి సూటు బూటు వేసుకోవచ్చు, బాగా శాస్త్రం తెలిసినవాడై ఉండొచ్చు, మంచి హుందాగా జీవిస్తుండొచ్చు, కానీ బాధ్యత లేకపోతే వాడు పశువుతో సమానం. కాబట్టి ఏ మనుషులైతే అభివృద్ధి పేరుతో వాళ్ళు మైథున సుఖాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు, కానీ తత్ఫలితంగా ఆ గర్భాన్ని ఆశించేటువంటి జీవుణ్ణి మాత్రం బయటికి తీసుకురావడానికి సిద్ధంగా ఉండరో వారు తర్వాతి జన్మలో ఏం చేస్తారు, వారు కూడా చంపబడతారు. అదేవిధంగా చంపబడి వాళ్ళు ఏం చేస్తారు, పశు జన్మల్లోకి ప్రవేశిస్తారనమాట. అది ప్రకృతి నియమం. కాబట్టి ఇది చాలా దారుణమైనటువంటిది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం అందరినీ కూడా నరకానికి తీసుకెళ్తుంది అనమాట. చూడండి, నరకానికి పంపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే నిజానికి సత్సంతానాన్ని పొందడానికే మైథున సుఖం ఉద్దేశింపబడింది. చూడండి, సంతానోత్పత్తికి కాదు, సత్సంతానం కోసం అన్నారు. ఎందుకు ఈ మాట వాడారు తెలుసా, ఇక్కడ కేవలం సత్సంతానానికి మాత్రమే మైథున సుఖం ఉద్దేశింపబడింది అని. ఎందుకంటే జంతు ప్రపంచంలో మనం చూస్తే అవి కేవలం సంతానం కనడం కోసమే మైథునంలో పాల్గొంటాయి. మీకు అర్థమవుతుందా లేదు? జంతు సమాజంలో మైథునం అనేది కేవలం సంతానాన్ని కనడం కోసమే. అవి మానవ సమాజంలో లాగా ఇంద్రియభోగం కోసం కలవు అనమాట. మరి అలాంటప్పుడు మరి జంతువులు కూడా సంతానం కోసమే కలుస్తున్నాయి కదా, మరి మనిషి కూడా అదే విధంగా చేస్తే మనిషికి పశువుకి తేడా ఏమైనా ఉందా? తేడా ఉండాలా లేదా మనిషికి పశువుకి? ఏమంటారు? ఉండాలి కదా. మరి మనిషి దాన్ని ఏ విధంగా చేయగలడు ఉన్నతంగా? సత్సంతానం. అంటే మనిషి ఒకవేళ మనిషి కూడా కేవలం నేను సంతానం కోసమే కంటున్నాను అని చూస్తుంటాం మనం. చాలా వర్గాల వారు విపరీతంగా సంతానాన్ని కంటూ ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా పిల్లులు కుక్కలు లాంటి వాళ్ళు అనమాట. అందుకే ప్రభువు గారు చెప్తారు, పిల్లులు కుక్కలు లాంటి వాళ్ళని కనొద్దు. అందుకే గర్భాధాన సంస్కారం అనేది ఉంది మనిషికి. ఎందుకోసం గర్భధాన సంస్కారం అనేది? సత్సంతానాన్ని కనడం కోసం. అందుకోసమే ఉందట ఈ మైథునం అనేటువంటిది. అంతేకాని సాధారణ సంతానాన్ని కనడం కోసం కూడా కాదు. అయినను ఇంద్రియ నిగ్రహము లేని కారణమున, ఇంద్రియ నిగ్రహములో శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ లేనందున, ఇంద్రియ నిగ్రహంలో శిక్షణ ఇచ్చే సంస్థలు ఎక్కడ ఉన్నాయి అసలు ఇప్పుడు చెప్పండి? ఎక్కడా లేవు. బహుశా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఎందుకంటే మళ్ళీ వైదిక విధానాన్ని మనం తీసుకురావాలనుకుంటున్నాం. అందుకే మరి బ్రహ్మచర్య శిక్షణ, బ్రహ్మచర్య ఆశ్రమం లేకపోతే మనిషి వాడు పశువుతో సమానం అన్నమాట. అంతే కదా.
ఈ బ్రహ్మచర్య శిక్షణ అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహణలో శిక్షణ. ఆ శిక్షణ ఇచ్చే సంస్థ ఎక్కడ కూడా లేదు. ప్రభుపాదుల వారు అంటున్నారు. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించే నాటికి అలాంటి సంస్థ ఎక్కడా లేదు అసలు ప్రపంచంలో. అందుకని ఇంద్రియభోగ పాపములకు జనం బలైపోతున్నారు. ఇక్కడ శిక్షణ లేదు ఎవరికి కూడా. శిక్షణ ఉంటే వాళ్ళు అదుపులో ఉంటారు. ఎవరికి ఈ విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంతే కదా! సమాజంలో ఏముంది చెప్పండి? శిక్షణ ఏమన్నా ఉందా? ఏం లేదు. తల్లిదండ్రులు పిల్లుల్ని, కుక్కల్ని కన్నట్టుగా పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా పిల్లులు, కుక్కల్లాగే బతుకుతున్నారు. వాళ్ళు కూడా వివాహం చేసుకుంటున్నారు. మళ్ళీ పిల్లులు, కుక్కల్లాంటి వాళ్ళనే కంటున్నారు. ఎవరికీ సమాజంలో బాధ్యత అనేది లేదనమాట. చూడండి. మరణానంతరము వారు ఈ శ్రీమద్ భాగవత పుటలయందు వర్ణింపబడిన రీతి శిక్షింపబడుదురు. చూడండి. మరి ఆ విధంగా ఎవరైతే ఈ ఇంద్రియభోగ పాపాలకి పాల్పడుతున్నారో మరణం తర్వాత వారి పరిస్థితి ఏమవుతుందట? శ్రీమద్ భాగవతపు పుటలలో చెప్పిన విధంగా శిక్షింపబడతారు అని చెప్పన్నారు. మరి మనం భాగవతం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. ధర్మప్రోజ్జిత కైతవోత్తర పరమో నిర్మత్సరాణం సతాం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. చూడండి. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేది వాస్తవ వస్తువు అని చెప్పన్నారు. వాస్తవ వస్తువు అంటే ఏమిటంటే మోస్ట్ ఎసెన్షియల్ నాలెడ్జ్ భాగవతం అంటే. జ్ఞానం అనేది అనంతంగా ఉంది. కానీ మనకి నిజంగా అవసరమైన జ్ఞానం ఏదైతే ఉందో అదే భాగవతం రూపంలో మనకి ఇచ్చారు. మనిషి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి అత్యావశ్యకమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే శ్రీమద్ భాగవతం అంటే. వాస్తవ వస్తు జ్ఞానం అని చెప్పన్నారు. మొత్తం అన్నిటిలోంచి సారాన్ని గ్రహించి ఇచ్చారు. ఇప్పుడు దీని గురించి మనం చూస్తే గరుడ పురాణం ఉంది. ప్రత్యేకంగా ఒక పురాణమే ఉంది ఈ విషయాల గురించి తెలియజేయడం కోసం. చనిపోయినవాడు ఎక్కడికి వెళ్తాడు, ఏమిటి, ఎన్ని రకాల నరకాలు ఉన్నాయి, ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయి, పితృదేవతలు అంటే ఏమిటి, పిండ ప్రదానం ఎందుకు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి మనం తెలుసుకోవాల్సిన సారాన్ని మనకి ఇచ్చేశారు భాగవతంలో. కాబట్టి ఈ భాగవతపు పుటలయందు వర్ణింపబడిన రీతి శిక్షింపబడతారు అని చెప్పుకుంటున్నారు. అందుచేత మనం జీవితాన్ని తేలికగా తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే మానవ జీవితం అనేది గొప్ప బాధ్యతతో కూడినటువంటి జీవనం. లేదంటే మనం శిక్షింపబడతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? అంటే మీరు ఎప్పుడు చూడలేదు, పట్టణాల్లో ఉంటారు కాబట్టి. పగటిపూట కూడా అరుస్తుంటాయి కుక్కలు. రాత్రిపూట ఎందుకు అరుస్తాయంటే రాత్రిపూట ఈ కారణం చేత కూడా అరవచ్చు, లేకపోతే వేరే వీధి కుక్కలు ఆ వీధిలోకి వచ్చేసాయని చెప్పి అవి నిరసన వ్యక్తం చేస్తుండొచ్చు. ఎక్కువగా దానికోసం అరుస్తుంటాయి. బట్ గ్రామాల్లో చూస్తే పగటిపూట కూడా అరుస్తుంటాయి ఆకాశం వైపు చూసి. ఎందుకంటే వాటికి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఆకాశంలో. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జగద్గురు శ్రీల ప్రభుపాద